హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వియాస్ ది అల్టిమేట్ ఛానల్. నేను మీ విశాలీరామ్. ఈరోజు నేను మీ ముందుకు ఆనపకాయ దోశలతో వచ్చేసానండి. ఈ దోశలు మనకి చాలా పలుచగాను వస్తాయి, క్రిస్పీగాను ఉంటాయండి. ఫస్ట్ ఒక హాఫ్ ఆనపకాయని ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఆనపకాయని గింజలతో సహా తీసుకుంటున్నానండి. 2 కప్పుల బియ్యాన్ని వాష్ చేసుకుని నైటే నానబెట్టేసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఒకసారి మళ్ళీ వాష్ చేసుకుని ఒక మిక్సీ గిన్నె తీసుకుని నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. కొన్ని ఆనపకాయ గింజల్ని, కొన్ని ఆనపకాయ ముక్కల్ని వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని మూత పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా పిండి అంతా గ్రైండ్ చేసుకున్నాక సరిపడా సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను బియ్యాన్ని నైటే నానబెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు పిండిని మనం పక్కన పెట్టనవసరం లేదు, వెంటనే దోశల్లా వేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి దోశ ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కాక ఒక గరిటె పిండిని వేసుకుని పలచగా దోశలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. పెద్ద మంట మీద దోశని కాల్చుకోవాలి. చూసారా అండి, మనకి నార్మల్ దోశల్లాగానే ఎంత పలుచగా వస్తున్నాయో దోశలు. దోశ 1 సైడ్ కాలిందండి. ఇప్పుడు గరిటెతో నెమ్మదిగా దోశని తిరగవేసుకోవాలి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా దోశని కాల్చుకోవాలి. ఇటు సైడ్ కూడా దోశని కాల్చుకున్నామండి. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, వేడిగా క్రిస్పీగా ఆనపకాయ దోశలు రెడీ అయిపోయాయండి. ఈ దోశల్ని ఏ చట్నీతో తిన్నా కూడా చాలా బాగుంటాయండి. వీటిని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.